నీకు ఈ విషయం తెలుసా? నిన్న సాయంకాలం పట్నంలో టూరింగ్ టాకీస్కి మీ ఆయన ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని వేసుకొచ్చాడట. ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా? అయ్యో రామా, నా పేరే సత్యవతి. ఒట్టు, నేను సచ్చినంత. నీ చెప్పేదంతా నిజమే, కానీ నేను చెప్పానని మీ ఆయనకు మాత్రం చెప్పకే. రాని నేను వస్తాను, నీకెన్ని కష్టాలు వచ్చాయో. సచ్చినుండ్రా. ఈ సత్యవతి అబద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది. రంగా రంగా శ్రీరంగా, ఏమిటి స్వామి అవతారం? నువ్వు చెప్పిన అబద్ధాలే కారణమే నా ఈ అవతారానికి. నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు, ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది. అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు? ఎందుకో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది. హనుమంతు, ఏమిటి ఏమిటిరా స్వరం? నాదస్వరమే గురువు గారు. కాదురా, అది నాదస్వరం కాదు, అనాథస్వరం, అపస్వరం. ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా, తర్వాత నీకు వస్తుంది. అబ్బా, ఈ రోజు ఆడిన అబద్ధాలతో 890 పూర్తయ్యాయి. 890. ఒరే రంగా, నీ తోటలో కొబ్బరి బొండలో నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా. పువ్వులైతే రంగ నవ్వులాగా అందంగా ఉంటాయి. పువ్వులు కదలేవే, కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి. చాలు చాలు ఆపండి. మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా కమ్మగా ఉంటుంది. ఇదిగో తయారు. లక్ష్మి ఇంట్లో పూజకు పూలు అవసరం అని చెప్పింది, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి. రాజా రంగా రంగా, అబద్ధాలు సత్యవతి వస్తుంది. ఓసి నీ కులుకు కాకినాడ సంతకెళ్ళా ఏంటే, నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే? గోరింటాకు పెట్టుకున్నాను, ఎట్ట ఉందో చెప్పు. అదిరిందే. ఈ పూల జడ ఇదట్ట ఉంది. అబ్బా, ఇది మరీ అదిరిందే. కొత్త గాజులు ఎలా ఉన్నాయి? అబ్బాబాబా, అదిరిపోతున్నాయే. మరి వీటన్నిటితో నేనెలా ఉన్నాను చెప్పమంటావా? వీటన్నిటితో కలిపి ముదినాభిసాన్లా ఉన్నావు. సత్యవతి, ఓసి నీ ఉడుకు మొత్తం ఊర్లోకల్లో కలప తమాషాగా అన్నానే. చూడు, నాకు తప్ప నిన్న అలాంటి మాటలనే అధికారం హక్కు ఎవరికున్నాయి? నా బంగారు తల్లివి కదా. నవ్వు నవ్వు నవ్వు. ఉడిపి పిరిపి రంగన్ నీకు మహా గొప్ప బిరుదు ఇచ్చాడు, ముదినాపసాని అని. నీకు కూడా నేనంటే వేళకోళంగా ఉంది. రాయుడుగా రాపోతూ కుమ్ముకుంటూ వస్తుంది. రాబోతు రాయుడు గారేది, రాయుడు గారు రాబోతేది. భలే బాగా అయిందిలే, ఒక్క అబద్ధంతో అందరి తిక్క కుదిరింది. అబద్ధమా? లంబోదర కుమికర అంబా అంబా బా రంగా, ఏమిటి ఎప్పటికో బయలుదేరినట్టున్నావు? ఓసి నీ సకును శ్రీకాకుళం అడవులు పట్ట పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి? పట్నవా? అయితే రంగా రంగా, వచ్చేటప్పుడు నాకు నల్ల పూసలు పట్టరావు, పెళ్లికి దండ కడతాను. పెళ్ళా? అవును, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట, వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట, త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట. ఇక పెళ్లికి ఆలస్యం ఎందుకంట? హోసోస్, మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చావంటే అద్దిరిపోగలదు, జాగ్రత్త. అబ్బా, ఎందుకలా శివాలు ఎత్తిపోతావు? నేను చెప్పింది నల్ల పూసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం. అది విను, మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళం ఎంత బ్రహ్మాండంగా మోయిపోతుందో. బ్రహ్మాండంగా కాదే, భయంతో వణికిపోతున్నట్టుందే ఆ వాయిద్యం. హనుమంతు, రే రే హనుమంతు, ఏమిట్రా పావు?
ఏ హనుమంతు పోయిందిరా కళ్ళు తెరు. అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి చచ్చాను రగ్గ. అమ్మా ఇంకెప్పుడు పిపిరి 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 బయట వాయించను. నాన్నగారితో చెప్పొద్దు. చెప్పర్లే. రక్షించండి, రక్షించండి. అయ్యయ్యో, నన్ను వదలు, కాపాడండి, నన్ను రక్షించండి. ఏమేమి నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట, నా మానాన నేనుంటే ఎట్ట ఆ? చేస్తా, చాలా చేస్తా. చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. రేయ్, ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు నుతికేస్తున్నావు? అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా దొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. హ? డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటర్ బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. ఒరే బలవంతరావు, అరే ఒరే, గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది. రావే రావే, జుమ్ 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 జుమ్. రా, ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్నా చెప్పాలా? నా బొంద, ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? అర్రె, పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. వెళ్ళి చూడవే తల్లి. డి, 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 డి. పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి, బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. అరే ఏమిటిది? ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట. వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా రా రా, రా కూర్చో. ఎండనబడి వచ్చినట్టున్నావు, కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. ఈసారి నా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోనీ అసలు నుంచి వడ్డీ ఇస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో, ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోనీ బాగా వ్యవధి ఇచ్చారనుకో, ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు. అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటికి చెప్పుకోడు. సింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల కాళ్ళు డోలు డబ్బు సన్నాయి తాగట్టు పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ 5 పైసా తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చావు, కథలంతే. కథలంటే కథల్లో ఎవరుకున్నావేమో. సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో, ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో, మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు కనుక ముందు వాడిని నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగిరాడు. నువ్వేం దిగులు పడకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900. అహనా ఉరెంట, ఓహనా ఉరెంట. ఇదేం ప్రారంభంరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే బలవంతు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా? నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట, రూపాయల గుట్ట. ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా? నీకు మాత్రం ఇస్తుంది. అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవే తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరతానే తల్లి. నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. హనుమంతు, మీ గురువుకు నేను ఎన్నిసార్లు చెప్పాను,
నా బాకీ తెచ్చలవయ్యా మగడా. నీ పిల్లనిచ్చి పెళ్లి చేయమని చెప్పారా? నా మాట విన్నాడా? మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు, అందుకని వినలేదండి. ఆహా, ఓహో, నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను. మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను. ఆహా, ఎంత బాగుందయ్యా. లాభం లేదు, ఇహ నేను ఆగదలుచుకోలేదు. ఈ పూట సామాన్లన్నీ బయటపడించేసి వేలంపాట వాడిని పిలిపించేసి మాధవయ్య పరువును బజార్లో పడేటట్టు చేస్తానంతే. బాబు తొందరపడకండి, మా గురుగారు పక్కూరు వెళ్ళారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఏయ్, ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలతో కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసు రా. సింగరాజు, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట. ఏదో ఒక అబద్ధం చెప్పినా ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. తొందరగా కానివ్వండి. కానివ్వండి. తొందరగా కానివ్వండి. తొందరగా. ఓ, ఇదేమిటి కాల్ జారి నా ఊళ్ళో పడ్డా? ఎవరు నువ్వు? కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబ్ చేయి. వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది, కడల పట్టు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి. వెళ్ళండిరా. వెళ్ళండి. నాథా, దుఃఖించరేలా? రతీదేవి, నీకెంతో ఇష్టమైన నా శిరోజల్ని రాత్రికి రాత్రి వచ్చి కొరిగిపోయాడు అమ్మా. కలకవలదు నాథ, ప్రాణం పోయినను సింహం సింహమే, ఏమున్నను లేకున్నను మన్మధుడు మన్మధుడే. నేను వలసినది తమ చెంతనన్నది, ఉన్నదా? ఈ తనువు తమ కర్పితం. ఆహా ఆహా, ఈ మాటలు వినగానే నేను హెలికాప్టర్ లేకుండా ఎగురుతున్నట్టు, నాథా! ఆకాశాన్ని అందుకున్నట్టుంది. అయ్యో! ఈ ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదయ్యా. అట్టాగే ఉంటుందిరా, గొట్టం.